హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలిమా కోల్ ఛానల్. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వచ్చేసి మునక్కాయ సాంబార్ అండి. మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారనమాట. సాంబార్లలో మునక్కాయ సాంబారే చాలా టేస్టీగా ఉంటుందండి. నెంబర్ 1 అని చెప్పచ్చు. ముందుగా కందిపప్పు ఉడికించుకున్నాను. సపరేట్గా ఉడికిస్తానండి కందిపప్పు, మునక్కాయలు. ఇది ఎంత ఆయిల్ వేసి ఇట్లా పేపర్ నాప్కిన్ పెట్టినా కూడా ఉత్తి కందిపప్పు పెట్టేటప్పుడు ఇట్లా పొంగుతూ ఉంటుందండి. మీకు ఏదైనా తెలిస్తే ఒక టిప్ చెప్పండి. తర్వాత ఒక కుక్కర్ తీసుకున్నాను, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను, పోపు దినుసులు వేసుకున్నాను, ఆనియన్స్ ఒకటి సన్నగా పొడవుగా కట్ చేసి వేసానండి. తర్వాత ఎండుమిర్చి, పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేనైతే ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 వేస్తాను. కొద్దిగా వేయించుకోవాలి, ఇది కలర్ మారాలన్నమాట ఆనియన్స్. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది సాంబారు. ఇది దోశలోకి, ఇడ్లీలోకి, రైస్లోకి, చపాతీలోకి, దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అనమాట. తర్వాత ఇక్కడ నేను ఈసారి కొంచెం ఎక్కువ టమాటోస్ యాడ్ చేశానండి. మామూలుగా ఇన్ని టమాటోస్ వేయను, ఇవాళ కొంచెం చింతపండు తగ్గించి టమాటోస్ ఎక్కువ వేసాను. ఈ టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు మొత్తం అంతా బాగా వేయించుకోవాలన్నమాట, మగ్గాలి టమాటోలన్నీ. మా అమ్మ చేసేదండి ఈ విధంగా. నేను కూడా, మా అమ్మ వెజ్ చాలా బాగా చేస్తారు, మా మదర్ ఇన్లా వచ్చేసి నాన్ వెజ్ బాగా చేస్తారనమాట. సో ఇది మా అమ్మ స్టైల్లో సాంబారు. మునక్కాయ, ముల్లంగి, ఏదైనా సాంబార్ ఈ విధంగానే చేస్తారనమాట. తర్వాత కొంచెం మనకు ఎంత కావాలో అంత కారం పొడి, పసుపు, ధనియాల పొడి, ఈ మసాలాలన్నీ వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. 1 స్పూన్ వాటర్ వేస్తే అడుగంటవన్నమాట. ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత ఉడికించుకున్న మునక్కాడలు వేసుకున్నాను. 1 నిమిషం పాటు ఇలా మొత్తం అంతా మునక్కాడలని కలుపుకున్న తర్వాత ఉడికించి మెదిపి పెట్టుకున్న కందిపప్పుని యాడ్ చేశాను. ఇందులో కావాల్సినంత చింతపండు వేసుకోవాలి. చింతపండుని సపరేట్గా నానబెట్టుకోవాలండి. కొంచెం ఇందులో సాల్ట్ యాడ్ చేశాను. మీ రుచికి తగినట్టు ఉప్పు, కారం యాడ్ చేసుకోండి. ఇందులో చింతపండు పక్కన నానబెట్టుకొని ఉంచుకునేది ఇలా మొత్తం అంతా జ్యూస్, ఇందులో టామరిన్ జ్యూస్ వేసుకోవాలన్నమాట. ఇది మరిగేటప్పుడు దించే ముందు నేను MTR సాంబార్ మసాలా ప్యాకెట్ ఒకటి యాడ్ చేస్తాను. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, నిజంగా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ సాంబార్ని అప్పడాలతో బెస్ట్ కాంబినేషన్ అండి, లేకపోతే చికెన్ ఫ్రై అయినా చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసుకోవాలండి. అంతే, సాంబార్ రెడీ అయిపోయిందనమాట. ఏ సాంబార్లో అయినా ప్రొసీజర్ ఇంతే ఉంటుందండి. కాకపోతే మునక్కాయ సాంబార్ చాలా చాలా బాగుంటుంది. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.